ఇప్పుడు మన ప్రొఫెసర్ ప్రభు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. చాలా అద్భుతమైనటువంటి ఈ మీటింగు, అద్భుతమైనటువంటి వ్యక్తులు, అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్రిల్డ్. పోతే మనము గమనించాల్సిన విషయం ఏంటంటే భగవద్గీత కూడా ఉపనిషత్తుల నుంచి వేదాల నుంచి వచ్చినటువంటి గ్రంథం. సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాలంక పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సో ఉపనిషత్ వాక్యం ఏవైతే మహావాక్యం ఉన్నాయో సర్వం ఖల్విదం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి అహం బ్రహ్మాస్మి. ఈ మహావాక్యాల సారాంశమే భగవద్గీత శ్లోకాల రూపంలో చెప్పారు. అంటే ఉండున వేళలో ఒక్కటే తానయుడు ఎవరి చేజనించు జగనమని లోపల నుండి లీనమై ఎవరి ఎందుడు పరమేశ్వరుడు ఎవడు, మూల కారణం ఎవడు, అనాది మధ్యలయుడు ఎవడు, సర్వము దానియైన వాడెవడు, వాడిని ఆత్మభూమి నేసేది. సో ఆ ఆత్మతత్వం నేను అనేటువంటి ఇప్పుడు రమణ మనిషి నేనెవరు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎప్పుడైతే వస్తుందో భాగవతంలో కూడా ఆత్మయందు పరమాత్మను కొనగలుగురు అని చెప్పాడు. అంటే నేను అన్నటువంటి తత్వం ఇందాక చెప్పినట్టుగా ధ్యానావస్థలో ఇంకా లోతైనటువంటి ధ్యానమే సమాధి. ధ్యానానికి సమాధికి తేడా ఏముంది? గత ప్రత్యేకత ధ్యానం అని 17 నిర్వచనం. అందులో స్వరూప శూన్యమైన సమాధి. ధ్యానావస్థలో స్వరూపాన్ని మర్చిపోతే, లయమైపోతే అది సమాధి. ఆ సమాధి స్థితిలో ఉండేటువంటి అనుభవమే నేను అనేటువంటి ఆత్మానుభవం. అది 6వ అధ్యాయంలో కూడా క్లియర్గా చెప్పాడు. ఎట్లా ధ్యానం చేయాలి, ఎట్లా అబ్జర్ప్షన్ సమాధిలోకి వెళ్ళిపోతాడు. సర్వభూతస్థమాత్మ సర్వభూతాని ఆత్మని ఆ రియలైజేషన్, నేను అనుకుంటున్నది నువ్వు అంతా కూడా నేనే అని ఎప్పుడైతే రియలైజేషన్ వస్తుందో ఆ నేను అనేటువంటిది సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కాదు. ఆబ్జెక్ట్ అని ఈ వస్తువు ఆ వస్తువు ఆ వస్తువు అని ఆబ్జెక్ట్స్. చూసేవాడు ద్రష్ట. అదే పతంజలి ఏం చెప్పాడు? తదా ద్రష్టు స్వరూపే అవస్థానం యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తములన్నీ కూడా ఆగిపోతాయి, చిత్తం ఆగిపోతే స్వరూపే అవస్థానం, తన స్వరూపంలో ఉంటాడు. లేకపోతే వృత్తి సారూప్య ఇతరత్వ, ఎప్పుడు చిత్తవృత్తిలే తాను అనుకుంటాడు. నేను ఫలానా పేరు, ఫలానా డెసిగ్నేషను, ఫలానా అడ్రస్సు, ఫలానా ఆధార్ నంబరు, ఫలానా ప్యాన్ నంబరు నేను అనుకుంటున్నాడు. ఇదంతా పచ్చి మోసం, మాయ. సో ఇవన్నీ ఆపేసి తనలో తాను ఎప్పుడైతే ఉండిపోతాడో ఆ స్వరూపనిష్టయే యోగము, అదే ధ్యానం, అదే ఆత్మతత్వం అనుభూతి. సో ఆ నేను అనేది ఎవరు అనేది పతంజలి చెప్పలేదు, కానీ ఉపనిషత్తులు అయమాత్మ బ్రహ్మ, ఈ చైతన్యమే భగవంతుడు. సో ఆబ్జెక్టిఫికేషన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అండ్ సబ్జెక్టిఫికేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇది ప్రాబ్లం అండి. ఏదైతే ఆబ్జెక్ట్ అది నేను అనుకోవడం, నేననేది వదిలేసి నేను ఒక ఆబ్జెక్ట్ని నేను ఫలానా అనుకోవడం, ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ రెండు ఆపేస్తే, నేను చాలా లెక్చర్స్ ఇచ్చాను ఉపనిషత్తుల మీద. తర్వాత అవధూత గీత ఉంది, భగవద్గీత కంటే కూడా చాలా హైయర్. దత్తాత్రేయుల వారి అది. అట్లాగే అష్టావక్ర సంహిత ఉంది. ఇవన్నీ హయ్యర్ అద్వైత. సో ఉపనిషత్తుల దగ్గర భగవద్గీత అనేది ఒక అద్భుతమైనటువంటి ఐస్ క్రీమ్ లాంటివి. ఉపనిషత్తులో ఉండేటువంటి జ్ఞానాన్ని చాలా హృదయంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా, అందరికీ చేరిపోయేటట్టుగా చెప్పబడింది. ఉపనిషత్తుల్లో జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనే క్వశ్చన్ రావచ్చు. ఉపనిషత్తుల్లో ఉన్న జ్ఞానం వేదం నుంచే వచ్చింది. వేదంలో పురుషయేవ ఇదగం సర్వం అనేదైతే స్టేట్మెంట్ ఉందో అదే అద్వైతం, అదే పరమాత్మ తత్వం. సో ఉపనిషత్తులు అనేది వేదం నుంచి, భగవద్గీత ఉపనిషత్తుల నుంచి, భగవద్గీత నుంచి ఆ భగవద్గీత తర్వాత ఉండే గ్రంథాలు కూడా, అంటే బుద్ధ సూత్రాలు కానీ, జైన సూత్రాలు కానీ, బైబుల్ కానీ, ఖురాన్ కానీ, ఇనఫ్ ఎవిడెన్సెస్ ఆర్ దేర్ టు షో దట్ దే హ్యావ్ టేకెన్ ది కాన్సెప్ట్స్ ఫ్రమ్ ది ప్రీవియస్ టెక్స్ట్. అండ్ నేను 16 పుస్తకాలు రాశానండి. యాక్చువల్గా ఏ పుస్తకం కూడా నేను పూర్తి సొంతంగా రాయలేదు. ఇంతకుముందు ఉన్న వాటినే తీసుకుని మళ్ళీ మనం రీకాయిన్ చేస్తాం. సో ఈ పవిత్ర గ్రంథాలు అన్నీ చెప్పబడుతున్నవన్నీ కూడా, ఇఫ్ యూ టేక్ ఫ్రమ్ గురు గ్రంథ్ సాహిబ్ ఆన్వర్డ్స్, బ్యాక్వర్డ్స్, Quran, Bible, Buddha Sutras, Jain Sutras and Bhagavad Gita and
Before that, Upanishads, and then finally Rigveda. Rigveda is the oldest. So from old to new, knowledge diffusion took place, not only in India but throughout the globe. సో ఈ రియలైజేషన్ ఏదైతే ఉందో ఇవి పరస్పర విరుద్ధం కావు. ఈ గ్రంథాలు పరస్పర విరుద్ధమై కన్వర్షన్ చేయాలి, లేకపోతే కొట్టాలి, లేకపోతే చంపాలి అనేటువంటి భ్రమ, ఈ భ్రమలతో ఉన్నంత వరకు మనకి ప్రపంచ శాంతి రాదు. ఈ గ్రంథంలో ఉన్నటువంటి తత్వం ఒకటే. అది భగవతత్వం కావచ్చు, ధర్మతత్వం కావచ్చు, జ్ఞానతత్వం కావచ్చు, యోగతత్వం కావచ్చు. అది ఏ విధంగా ఎక్కడున్నది అనేది స్టడీ చేసి అర్థం చేసుకున్న వాడికి ఈ విచక్షణ, ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఉండదు. అది తీసుకురావాల్సిన సమాజంలో ఆ స్పృహ తీసుకురావాల్సిన మన బాధ్యత. అది ఇప్పుడు జస్టిస్ గారు కానీ, మోహన్ రావు గారు కానీ, ముస్తాక్ అహ్మద్ గారు కానీ లార్జర్ ప్లాట్ఫామ్ హౌ డూ వి బ్రింగ్ టు. మొన్ననే నేను సెంట్రల్ యూనివర్సిటీలో శంకరాచార్య గారి మీద ఒక ఉపన్యాసం ఇచ్చాను. అందులో బౌద్ధులు, జైనులు అందరూ ఉన్నారు, ఒక 100-200 మంది. సో వాళ్ళందరూ ఒప్పుకున్నారు. శంకరాచార్య గారు ఈ చేసిన పని ఏంటి? ఆయన ఉన్నప్పుడు అంటే 500 BC ప్రాంతంలో 800 AD అనేది తప్పు లేదు. ఇంకా 800 AD ఆల్రెడీ క్రిస్టియానిటీ, ఇస్లాం వచ్చేసింది. ఆయన జీవిత చరిత్రలో క్రిస్టియానిటీ, ఇస్లాం లేదు. ఆయన ఇప్పుడు మా శంకర మఠాలకు వెళ్తే ఆయన డేటు వెనక్కి 500 BC దాకా 499 BC. ఆయన టైంలో 72 మతాలు ఉన్నాయి. ఆ 72 మతాలని కూడా వారు సమన్వయం చేసి అద్వైతం ఒక్కటే తత్వము. మీరు నాకు సత్యం అన్నారు సార్, సత్యం కూడా ఒకటే. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని డెఫినేషన్ ఉపనిషత్తు. భగవంతుడి యొక్క లక్షణం ఏంటంటే సత్యము, జ్ఞానం, అనంతం. సో వారు అది చూపించి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి మొత్తం దేశాన్ని, ప్రపంచాన్ని ఒక బేస్, ఒక కామన్ బేస్ తీసుకొచ్చారు ఆ రోజు. ఈ రోజు మరి ఎన్ని మతాలు 72 ఉన్నాయా? లేవు. మన దగ్గర ఉన్నాయి 5-6-7 ఉన్నాయి. అండ్ వీటిలో సమన్వయం తీసుకురావడం పెద్ద కష్టమైన విషయం కాదు. నిజంగా లోతుగా వెళ్తే అదే ప్రయత్నం ముస్తాక్ అహ్మద్ గారు, నేను ఈ మధ్య చేస్తున్నాము చాలా రోజులు బట్టి. మసూద్. సో వీ హ్యావ్ రిటన్ వన్ బిగ్ బుక్. ఐ వాంట్ యూ టు స్టడీ దట్ అండ్ ఐ వాంట్ టు ప్రజెంట్ ఇట్ టు ది లార్జర్ ప్లాట్ఫామ్ ఇన్ ది పబ్లిక్, మేబీ ది ప్రెస్ ఆల్సో. లెట్ us platform. Thank you.